యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకా ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్లో చూడడం కూడా చాలా ఆనందంగా ఉన్న మనిషిని అయితే ఎదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్గా చాలా న్యాచురల్గా తీసారు అనిపించింది. అది చెప్పేస్తే సినిమా చూడక్కర్లేదు. పీక్స్ అనమాట. చూడాలంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. అదిరిపోయే సెంటిమెంట్ చాలా ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్. ఊరికనే సాంగ్స్ పెట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. చక్కగా ఏది కావాలో అదే గో విత్ ద ఫ్లో, స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్. అంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా 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 బాగుంది. థియేటర్లో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు తప్పుకున్నారో దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ చెప్పకూడదు సినిమాలో చూడండి. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ లో చూసాం. విలన్ గా కొన్ని సినిమాలు చూసాం. విలనా ఏంటి అని మీకు సినిమా చూడాలి. సోహెల్ ఖాన్ గారు మనందరికీ బాలీవుడ్ యాక్టర్. ఆయన కూడా ఈ సినిమాలో ఒక మంచి హీరోలు ప్లే చేశారు. సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి అందరికీ కూడా విలన్ హీరో మంచి ఎలివేషన్ అంటే క్లైమాక్స్ లో